దేవుని వారలారా, ఇప్పటి వరకు మరి చక్కటి మాటలను మన యొక్క జీవితాల్లో కలుగుతున్నటువంటి శ్రమలలో మనము మేలుకొల్పబడ్డానికి గాను దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉంటే కృపాక్షేమము మన వెంట వచ్చినంట చిరకాలము దావీదు గారి యొక్క మాటల్ని మనకి గుర్తు చేసి మరి మనం మరింతగా పురికొల్పబడ్డానికి మరి ఎంతగానో అవసరమవుతాయో మాటలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ సాయంకాలపు సమయమందు నా తండ్రి నీ సన్నిధిలో కూడి తండ్రి మేము మిమ్మల్ని స్తుతించడానికి గాను తండ్రి, మీ మాటల వల్ల ధైర్యపరచబడడానికి గాను తండ్రి అయ్యా, మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, ఏ మాటలైతే మీరు మాతో మాట్లాడనై ఉన్నారో తండ్రి, ఆ మాటల మాధుర్యాన్ని మేము రుచి చూడడానికి గాను తండ్రి మీరే మాకు తండ్రి మీ కృపను దయచేస్తారని తండ్రి, ఆ మాటల వల్ల తండ్రి మాకు తండ్రి ధైర్యాన్ని క్షేమాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములే ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేటన వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ బైబిల్ గ్రంథములో ఇప్పటి వరకు మనం చూసినటువంటి మాటలను ఆధారం చేసుకుని మనం మాట్లాడుకుంటే బైబిల్ గ్రంథంలో ప్రతి విషయాన్ని గురించి చాలా విపులముగా వ్రాయబడిందండి. అయితే ఈ గ్రంథం ఎంత అద్భుతమైనది అంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనిషికంట జ్ఞానాన్ని వివేచనను కలిగిస్తాయంట. మాటలు ఏం చేస్తాయండి? జ్ఞానాన్ని వివేచనను కలిగిస్తాయంట. ఎందుకు అంటే ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి, సహనాన్ని ఇస్తాయి. ప్రియమైన దేవుని వారలారా, ఎవరో మనుషులు చెప్పినటువంటి మాటలు మనకు ధైర్యాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల జీవితాలను మనం చూడగలిగితే చాలా చక్కటి సాక్ష్యాన్ని పొందిన వారుగా వారు తమ యొక్క జీవితం ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తారు. ఇంకా మరి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలను మనం చూడగలిగితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క మాటలను చూడగలిగితే ఆయన ఎంత చక్కగా మాట్లాడారు అంటే ప్రియమైన దేవుని వారలారా, కనిపించని దానిని గురించి చెప్పడానికి కనిపించే దాన్ని మనకు చూపించి ఆయన మాట్లాడారు. మనకి మరో జీవితం ఉంది అని తెలియచేయడానికి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అంటే, ఇదిగో ఒక విత్తనం భూమిలో పడి చస్తేనే కానీ దానికి ఏమి లేదంటండి, జీవితం లేదంట. ఒక చింతపిక్కనే మీరు తీసుకోండి, ఒక చింతపిక్కనే మీరు తీసుకుంటే అది భూమిలో పడి చస్తేనే కానీ అది ఒక మ్రానుగా వృక్షంగా అనేక చింతకాయలు కాయడానికి ఆధారంగా మారదు. అంటే మన ఈ 60 సంవత్సరాల జీవితం తర్వాత మరొక జీవితం ఉందని తెలియచేయడానికి యేసుక్రీస్తు వారు ఎన్నో ఉపమానాల రీతిగా మనకు చెబుతూ ఒక విత్తనాన్ని మన కళ్ళ ముందు ఆయన ఉంచి మన జీవితం ఎంత గొప్పది, ఒక చింతపిక్కలోనే మహావృక్షం ఉంది అంటే ఈ 60 సంవత్సరాల జీవితము తర్వాత మహా గొప్ప జీవితం ఉందని ఆయన మనకి తెలియచేశారు. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మనలో ఉన్నటువంటి ఆత్మకు ఒక బాధ ఉంటుంది అని తెలియచేయడానికి, అది కూడా నొప్పింపబడుతుంది. మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి లోనున్నటువంటి ఆత్మ కూడా నొప్పింపబడుతుంది అని చెప్పడానికి ఆయన ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అందులో యెషయా ప్రవక్త కూడా ఏం చెప్తాడంటే, అరికాలు మొదలుకుని నడినెత్తు వరకు పచ్చి పుండ్లు గాయములు కలిగి ఉన్నాయని చెప్తున్నారు. అంటే బైబిల్ గ్రంథం ఎంత చక్కగా మనకి మన నిమిత్తము రాయబడిందో ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఏ గ్రంథంలో కూడా మనకి ఇలాంటి ఆదరణకరమైన మాటలు ఒకవేళ కనిపించవేమో, కానీ బైబిల్ గ్రంథంలో ఎంత బాధలో ఉన్నప్పటికీ, ఎంత సమస్యల్లో ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా బైబిల్ తెరిచి ఒక మాట మనం చదవగానే మనకెంతో ఓదార్పు. ఈ ఒక్క వాక్యం మనకి ఇచ్చిన ఓదార్పు ఏ మనిషి కూడా మనకి ఇవ్వలేడు. ఈ వాక్యం ఇచ్చినటువంటి ధైర్యం ఏ మనిషి కూడా మనకి ఇవ్వలేడు ప్రియమైన దేవుని వారలారా. కనుక మరి ఈ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం చూడగలిగితే మరి ఆనందం వెనుకున్నటువంటి ఆవేదన అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం ప్రియమైన దేవుని వారలారా. ఇప్పటివరకు చాలా సంగతుల్ని మనము కొద్ది సమయంలోనే ఎన్నో సంగతుల్ని మనం విన్నాం. అయితే మరికొంతసేపు మనము ఆనందం వెనుకున్నటువంటి ఆవేదన అనేటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
12వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు చూడగలిగితే చదవండి. కాగా ఒక అవయవమును శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మన యొక్క ఈ మానవ ఆకారములో అవయవాలు ఎలా అయితే ఉన్నాయో, ఈ అవయవాలు ఒకదానికొకటి ఎలా అయితే సహాయపడుతున్నాయి అన్న దాని గురించి రాస్తూ, ప్రియమైన దేవుని వాళ్ళారా, మీకు అర్థం కావాలి అంటే, చెయ్యి చెంప మీదకి వెళ్ళింది అనుకోండి, నీళ్లు కళ్ళల్లోంచి వస్తాయండి. బాధ ఎక్కడ తెలిసింది ఆలోచించారా? కాలు మీద దెబ్బ తగిలింది అనుకోండి, చెయ్యి వెళ్ళి దానికి మందుని రాస్తూ ఉంటుంది. అంటే ఒక అవయవానికి ఒక అవయవం ఏం చేస్తున్నాయంటే సహాయపడుతున్నాయి, అంతే కదండి. ఒక అవయవానికి ఒక అవయవం సహాయపడుతున్నాయి. చెవుకున్నటువంటి చిన్న రంధ్రంలోంచి ఏగో ఈ దోమ వెళ్ళిపోతుంది అనుకోండి, వెంటనే వేలెళ్ళి దాన్ని బయటికి తీస్తూ ఉంటుంది. కంటిలో నలత పడింది అనుకుని వెంటనే చెయ్యి వెళ్తుంది. ఇలా మనం చూడగలిగితే ఒక అవయవానికి ఒక అవయవం ఏమవుతున్నాయి అంటే సహాయపడుతున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగే ఒక అవయవానికి బాధ కలిగితే మరొక అవయవానికి కన్నీరు ఎలా వస్తుందో, ఒక అవయవానికి ఘనత కలిగితేనంట అవయవాలన్నిటికీ కూడా ఘనత కలుగుతుందంట. అయితే ఈ అవయవాలన్నిటికీ ఒక శిరస్సు ఒకటి ఉంది. ఏంటండి అది? శిరస్సు. అయితే ఆధ్యాత్మికంగా మనకి యేసుక్రీస్తు వారు చెబుతూ, మీరు అవయవములైతే నేనేంటి? శిరస్సు అని చెప్పారు. అంటే సంఘానికి శిరస్సు, అవయవాలను సంఘంతో పోలిస్తే ఈ సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఏమండి, శిరస్సు ఉండి అవయవాలు సరిగా పని చేయట్లేదు అనుకోండి, బాగుంటుందా? కనుక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారికి ఇచ్చిన తలాంతుల్లో వారు చక్కగా వాడబడాలంటే అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేయాలి. కాళ్ళు సరిగా పనిచేస్తేనే నడవగలదు. చేతులు సరిగా పనిచేస్తే, చేతులు మనకు ఉంటాయి కానివ్వండి, కొంతమందికి పట్టివ్వదు. అలాంటప్పుడు చేతులు ఉన్నా కూడా పని చేయలేరు, బరువులు మోయలేరు. అంటే మనం అందరము ఎలాంటి వాళ్ళం అంటే సంఘములో అవయవాలు లాంటి వాళ్ళము. మన దేహములో మన అవయవాలకి శిరస్సు అయితే ఎలా ఉందో, ఏమంటే తలకాయ లేకుండా మొండము జీవించగలదా? అలాగే సంఘం అనే అవయవాలకి కూడా శిరస్సైనటువంటి యేసుక్రీస్తు వారు ఉండాలంట. అయితే ఆ శిరస్సు ఎలా ఉంది అసలు సంఘం అంటే ఏంటి? మరొకసారి ఏ మాటల్ని మనం బైబిల్ గ్రంథంలో మరొకసారి చదువుకుందామంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాటలు మీరు చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనాన్ని చూడగలిగితే, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయములన్నిటినీ ఒక్కటే పని ఎలాగ ఉండునో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరమై ఉండి ఒకరినొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహించిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగి మనము ఉన్నాం. అంటే ఒకరికి వాక్యం చెప్పే తలాంతు కృపావరం ఇచ్చాడు దేవుడు, ఒకరికి పాటలు పాడే కృపావరాన్ని ఇచ్చాడు, ఒకరికి ప్రార్థన చేసే కృపావరం ఇచ్చారు, మరొకటి కన్నీటితో ప్రార్థించే కృపావరం, మరొకటి ఏంటంటే ఎంత దూరమైనా వెళ్ళే కృపావరం. ఇలా దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే దీన్ని బట్టి యేసుక్రీస్తు వారిని పోలికగా పెట్టి యేసుక్రీస్తు వారంట ఒక్క శరీరానికి అంటే ఈ అవయవాలకన్నిటికీ కూడా ఆయన శిరస్సై ఉన్నాడు అని మరొకసారి రోమిలికి రాసిన పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు చెబుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఎలా అయితే శరీరంలో అన్ని అవయవాలకి ఒక్కటే పని ఉంటుందో, ఈరోజు సంఘములో ఉన్నటువంటి మన యొక్క తలాంతులు వేరైనప్పటికీ మన అందరి పని ఒకటే. ప్రార్థన చేసినా ఎవరి నామంలో చేస్తామండి? యేసుక్రీస్తు వారి నామంలో.
పాటలు పాడినా ఎవరికి ఘనత కలగాలని? ఆయనకి ఘనత కలగాలని. వాక్యం చెప్పినా ఎవరి కోసం చెప్తాం? సువార్త అంటేనే యేసుక్రీస్తు వారు మరణించడం, సమాధి చేయబడడం, తిరిగి లేవడం. ఈ 3 పదాలే సువార్త అంటే. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఈ శరీరం అంతా కూడా ఎవరిని గణపరచాలి అంటే శిరస్సును గణపరచాలి. ఆ శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారే. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారికి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యతను మనము యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. ఈరోజు యేసుక్రీస్తు వారు మహాత్ముల్లో ఒకడని, యేసుక్రీస్తు వారి యొక్క ప్రాధాన్యత ఏమీ లేదని ఈరోజు చాలామంది బోధిస్తూ ఉన్నారు. కానీ ఆయన శిరస్సు లేని మొండెము ఎలా అయితే జీవించలేదో సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని వారలారా, కనుక యేసుక్రీస్తు వారిని ప్రక్కన పెట్టి మనం ఏదో భక్తి చేద్దామంటే ఆ భక్తి వ్యర్థమే. చూడు, మరొక మాటను కూడా చూద్దాం. యోహాను సువార్త. ఇందుకే ఆ శిరస్సు ఎలా ఉంది? ఆ శిరస్సు బాగుంటేనే కదండి, మన తలలో ఉన్న కళ్ళు చూస్తేనే కదా మన కాళ్ళు వెళ్తాయి ముందుకి, అంతే కదండి. మన కళ్ళు మన శిరస్సులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టే కదా మనం ముందుకు వెళ్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. ఈ 6 అడుగుల దేహాన్ని నడిపించాలంటే ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటంటే శిరస్సుదే. ఆ శిరస్సు బాగుండాలి కదా. శిరస్సు కానీ ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి, అంటే మతి చలించింది అనుకోండి, మనిషిని ఎక్కడ తీసుకువెళ్తాడు? ఒక ఆయన మతి చలించంట బైబిల్ గ్రంథంలో ఉంటాడు. మతి చలించంట వస్త్రములు లేకుండా అంట సమాధుల మధ్య పడుకుంటున్నాడంట, శ్మశానంలో తిరుగుతున్నాడంట. అంటే ఈ శిరస్సులో ఏం కలిగింది? అతనికి చిన్న రిపేర్ వచ్చింది, మతి చలించింది. కానీ ఆ శిరస్సు సరిగా ఉంటే, అంటే సంఘం అనే ఈ యొక్క అవయవాలకి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు సరిగా ఉన్నారా, ఆయన జీవితం ఎలా ఉంది అని మనం చూడగలిగితే ఆయన జీవితంలో మనం వేలెటి చూపించేటువంటి అవకాశమే లేదు. అందుకని ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు రుజువు చేయగలరు? కనుక చూడండి మరొక మాటను, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుంచి మీరు చూడగలిగితే, 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం నుంచి మీరు చూడగలిగితే ఏమని రాయబడిందంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాటలు, ప్రార్థన యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. ఏమంటే యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన అంటే మనం తక్కువ, కానీ దావీదు గారు చేసిన ప్రార్థన, మరి పౌలు గారు చేసిన ప్రార్థన, లేకపోతే స్టెఫన్ గారు చేసిన ప్రార్థన, వీటి కోసం చెప్పుకుంటూ ఉంటాం. ఇది యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో ఆయన ఏమంటున్నారు అంటే, దేవా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చా. ఈ భూమి మీదకి ఒక ప్రణాళిక ప్రకారంగా నన్ను పంపించావు కదా, ఏ టైంలో నేను ఎలా జీవించాలి? ఇదిగో యెరూషలేముకు చివరి రోజు నేను వెళ్ళేటప్పుడు నేను దేని మీద వెళ్ళాలంటే గాడిదనెక్కి నేను వెళ్ళాలి. ఇలా ఇదిగో నేను సిలువ మీద ఉండగా నాకు దాహమయ్యాలి. ఆ దాహానికి చేదు చిరక అందించినా నేను తాగాలి. సిలువ మీద అంత అవమానాలు పాలైనప్పటికీ కూడా ఉమ్మి వేస్తున్నా, కొర్రాలతో కొడుతున్నా కానీ ఆ టైంలో నేనేమని పలకాలంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. అంటే టైం టేబుల్లో ఎలా ఉందో, అంటే మనకు టైం టేబుల్ ఉంటుంది కదండి. ఉదయం లేవగానే మనం పనులు చేసుకుని మనం టిఫిన్ తింటామండి, అంతేగాని టిఫిన్కి బదులు మనం భోజనం చేయం కదా. మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి మనం టిఫిన్ చెయ్యం, భోజనం చేస్తాం. అంటే ఒక టైం టేబుల్ అనేది మనకు ఉంది కదా. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు అంట ముందుగానే ఒక టైం టేబుల్ రాయబడింది. ఆ టైం టేబుల్లో ఉన్నటువంటి మాటలన్నింటినీ నెరవేర్చారండి యేసుక్రీస్తు వారు. మాటలని ఆయన చేతల్లో చూపించారనమాట. చూపించి ఆయన చివరిగా అప్పగిస్తున్నారు, తండ్రికి అప్పగిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, నాకు అప్పగించిన పని ఉంది చూసావా, ఆ పని నేను సంపూర్ణముగా నెరవేర్చు. అసంపూర్ణముగా కాదండి, అసంపూర్ణముగా చేసినటువంటి పని చేసిన పనిగా అది చెప్పబడదు. అబ్రహాము గారి కోసం ఇందాక విన్నాం కదా, అబ్రహాము గారు వెళ్ళంట తన కుమారుని తీసుకువెళ్ళంట కత్తినెత్తేసాడండి. కత్తిని దించితే తలకాయి వేరైపోద్ది, మొండెము వేరైపోద్ది. అలా చివరి వరకు దేవుడు చూశాడు కాబట్టే ఎప్పుడైతే కత్తిని ఎత్తాడో అప్పుడు దేవుడు పిలిచాడు, అబ్రహామా, నువ్వు చేసిన దానిని, నీ యొక్క విశ్వాసాన్ని అన్నిటినీ చూశాను అని చెప్పి తర్వాత గ్రంథాల్లో ఏమని రాయబడతాడంటే, అబ్రహాము తన కుమారుని దేవునికి బలి ఇచ్చాడు అని రాయబడుతుంది. ఇచ్చాడు అని.
అసంపూర్ణమైన పని అబ్రహాం చేయలేదని సంపూర్ణమైన పని చేశాడు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా మనం చూడగలిగితే ఆయన అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద ఇంత త్యాగం చేశాను కదా, నన్నే నేను పొగుడుకోలేదయ్యా. ఏ పని చేసినప్పటికీ కూడా నా తండ్రి ఏమైతే చెప్పాడో దానిని నేను చేయడానికి వచ్చాను అనేవాడు. నా తండ్రి గ్రంథపు లేఖల్లో ఎలా అయితే రాశాడో దాని ప్రకారం నేను చేయడానికి వచ్చాననేవాడు యేసుక్రీస్తు వారు. అంటే ప్రతిదానికి తన తండ్రిని గుర్తు చేసుకునేవాడు. అంటే దేవునికి మహిమకరంగా తన జీవితాన్ని జీవించాడు. నేను భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి, లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచు. ఏమంటున్నాడండి? నేనైతే ఈ లోకానికి రాకముందు నీ దగ్గర సింహాసనం మీద ఏ మహిమ అయితే నాకుందో, ఏ ప్రాధాన్యత అయితే నాకుందో, నీ సింహాసనం మీద నాకు ఏ సీట్ అయితే నాకు ఇచ్చావో మరలా నాకు ఇవ్వడానికి నువ్వు కృప చూపు అంటున్నాడండి. ఎందుకంటే నువ్వు చెప్పిన పనంతా నేను చేశాను. మనం చెప్పిన పని చెయ్యం కానీ మనం అన్నీ అడుగుతూ ఉంటామండి. యేసుక్రీస్తు వారు అన్నీ చేశాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇంతకు మునుపు లోకము పుట్టక మునుపు ఏదైతే ఉందో నీ దగ్గర నాకు ఒక స్థానం ఉంది కదా దేవుని కుమారుడిగా, అదే స్థానాన్ని మరలా నాకు ఇచ్చి. ఇంకేమంటున్నాడు చూడగలిగితే చూడండి, ఇంకా ఏమంటున్నాడు 8వ వచనాన్ని కూడా 7వ వచనాన్ని, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించే మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. నా మాటలు కాదు ఇవి నువ్వు అనుగ్రహించిన మాటలు. నువ్వు అనుగ్రహించినటువంటి మాటలని, ఈ వాక్కులను నేను వాళ్ళకి ఇచ్చాను, ప్రజలకు ఇచ్చాను. నేను వాళ్ళు గైకొంటున్నారు అని చెప్పి, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి తిని, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనుక. ఏమంటున్నాడండి? నేను నీ దగ్గర నేర్చుకున్నటువంటి మాటల్ని వారికి చెప్పినప్పుడు వారు నమ్మారు. నేను నీ దగ్గర నుంచి వచ్చినటువంటి వాడనని వారు పరిపూర్ణంగా నమ్మారు. అంటే చేయడానికి నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాను. కాబట్టి లోకం పుట్టకముందు, నేను పుట్టకముందు కాదండి, లోకం పుట్టకముందు ఏ మహిమైతే నీ దగ్గర ఉందో, మొదటి మానవుని చేసేటప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఆయన మన స్వరూపమందు మన యొక్క పోలిక చొప్పున నరులను చేద్దాం. అంటే యేసుక్రీస్తు వారు లోకం పుట్టక మునుపు ఉన్నారంటే ఉన్నారు. ఆయన నిన్న మొన్న వచ్చినవాడు కాదండి, 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడు కాదు. ఆయన ఎప్పుడో ఉన్నవాడు. ఆయన శారీరధారిగా పుట్టాడంతే. అయితే ఆ రోజుల్లో ఏ అయితే మహిమైతే ఉందో నాకు అదే మహిమను నాకు ఇవ్వి అని ఇక్కడ ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, ఇదే యేసుక్రీస్తు వారి కోసం మరొక మాటను పౌలు గారు రాస్తూ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూడగలిగితే 12-13 వచనాన్ని, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారులను గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమావృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపర్లుగా, ఉపదేశకులుగా నియమించెను. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా చెప్తూ, యేసుక్రీస్తు అసంపూర్ణుడు కాదు, ఆయన సంపూర్ణుడు కనుక మనము ఆయన ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలి కనుక క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతను మనము కూడా సంపాదించాలి. మనము కూడా సంపూర్ణ పురుషులం అవ్వాలి, మనము కూడా సంపూర్ణముగా పరిశుద్ధులం అవ్వాలి అని చెబుతూ ఆయన ఏమంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి. క్రీస్తు శరీరము, ఇది ఎవరి శరీరం అంటే సంఘం,
క్రీస్తు శరీరం అంట. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు శిరస్సు అయితే అవయవాలన్నీ, శరీరం అంతా ఎవరండి? సంఘం. క్రీస్తు సంఘం, క్రీస్తు శరీరము ఏమవ్వాలంట? పరిశుద్ధులుగా ఉండాలంట, క్షేమాభివృద్ధి పొందాలంట. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని లోక సంబంధంగా బాధపడుతూ ఉంటారు చాలామంది. మరి ఆధ్యాత్మికంగా కూడా పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మన అందరికీ కూడా ఏం కలగాలి అంటే, మరి క్రీస్తు శరీరానికి క్షేమాభివృద్ధి కలగాలి అని చెప్పి, ఒకవేళ నువ్వు పరిచర్య ధర్మం చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఒక ప్రవక్తగా ఉన్నావా, లేకపోతే నువ్వేమైనా కాపరిగా ఉన్నావా, నువ్వు పరిచర్య చేస్తున్న ఏ పరిచర్య నువ్వు చేస్తున్నావా, అన్ని విషయంలో కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు క్షేమాభివృద్ధిగా ఉండాలి. ఏమంటే చలనం లేని చెయ్యి ఉన్నదనుకోండి, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అంతే కదండి. స్పందించినటువంటి కాలు ఉందనుకోండి, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అలాగే క్రీస్తు యొక్క శరీరంగా పిలువబడుతున్నటువంటి మనము కూడా దేవునిలో క్షేమాభివృద్ధి లేకపోతే దేవుడు కూడా అలాగే చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, 15వ వచనంలో కూడా రాయబడిన మాటను మీరు చూడగలిగితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లోనూ ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తమకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? ప్రతి విషయములో కూడా సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం ఎదగాలంటండి. యేసుక్రీస్తు వారు ఎదిగారు కదా. యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయసు అప్పుడే ఆయన జ్ఞానుల మధ్య కూర్చుండి అంట వారిని ప్రశ్నలు అడుగుతున్నాడంట. ఆ స్థితిలో నుండి, అడిగే స్థితిలో నుండి అనేక మంది గొప్ప వారంట అయ్యో పగటి వేళ వస్తే మేము కూడా ఈ మతంలో చేరిపోయామని అనుకుంటారని రాత్రికాలం మంది వచ్చేవారంటండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎప్పుడు వచ్చేవారండి? రాత్రికాల మందు. గొప్పవారైన వారు, అధికారులైన వారు రాత్రికాల మంది వస్తే వారికి ఉన్నటువంటి మరి ఘోరమైనటువంటి ప్రశ్నల కంటే యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పేవారు. మరలా నువ్వు జన్మిస్తేనే కానీ నువ్వు మరలా దేవుని రాజ్యంలోకి చేరవు అంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదంటండి. అప్పుడు యేసుక్రీస్తు వారు చాలా చక్కగా వారికి ఉపమాన రీతిలో వారికి బోధిస్తూ ఉండేవారు. ప్రియమైన దేవుని వర్లారా, అంటే అన్ని విషయంలో కూడా మనము క్రీస్తు వలె ఎదగడానికి మనం ప్రయత్నించాలి. మన క్రీస్తు అనే శిరస్సుకు మనము చక్కగా అమర్చబడినటువంటి అవయవాలుగా ఉండాలి. క్రీస్తు శిరసైనటువంటి క్రీస్తు ఎంత ఆనందం కలిగి ఉన్నాడంటే ఈ చివరి ప్రార్థనలో మనం చూడగలిగితే, ఈ యొక్క ప్రార్థనలో మనం చూడగలిగితే ఎంత ఆనందం కలిగి ఉన్నాడంటే, తండ్రి నువ్వు చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఏమంటే పనంతా అయిపోతే హ్యాపీగా ఉంటామండి. ఎక్కడ పని అక్కడ ఉంటే హ్యాపీగా ఉంటాం. మనం పనంతా అయిపోతేనే మనం హ్యాపీగా ఉంటామండి కదండి. ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, ఏ హాస్పిటల్ పని మీదో లేకపోతే ఏదో ఒక పని మీద మనం వెళ్ళామనుకోండి, ఆ పని అవుతేనే మనకి సంతోషంగా ఉంటుంది. పని అవ్వలేదనుకోండి బాధగా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే సంతోషంతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, తండ్రి ఇదిగో నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. భూమి ఈ లోకం పుట్టకముందు ఏ మహిమ అయితే నీ దగ్గర ఉందో అదే మహిమ మరలా నాకు ఇచ్చే అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, చూడండి మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనాన్ని చూడగలిగితే, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఎంత బాగా చెప్పుకుంటున్నాడండి. నిజంగా ఎంత ధైర్యం కలిగి, ఎంత ధీమా కలిగి చెప్పుకుంటున్నాడంటే యేసుక్రీస్తు వారు. ఎందుకంటే సంపూర్ణంగా ఆయన పని చేశాడు కనుక. ఏమంటున్నాడండి? మరలా చదవగలిగితే ఆ మాటని, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకములో నుండి నేను మరలా తండ్రి దగ్గరికి వెళ్తున్నా. నేను పలానా ఊరు నుంచి వచ్చానండి, నా పని అయిపోయింది, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ ఊరు దాటి ఊరు కాదండి, లోకం దాటి లోకం వెళ్తున్నాడు. ఆ లోకం వెళ్ళాలంటే ఎటువంటి వీసా ఉండాలి, ఆ లోకం వెళ్ళాలంటే ఎటువంటి టికెట్ ఉండాలి అంటే, టికెట్లు వీసాలతో వెళ్ళే లోకం అయితే కాదు, సత్క్రియలతో వెళ్ళే లోకం. ప్రియమైన దేవుని వారలారా,
ఎలాంటిది ఆ లోకం అంటే అసలు కన్నీరే ఉండదంట, కష్టాలే ఉండవంట ప్రియమైన దేవుని వారలారా. పగలు ఉండవంట, స్వార్థాలు ఉండవంట ప్రియమైన దేవుని వారలారా. ఒక చిరుత పులి దగ్గర ఒక లేడి వెళ్ళడానికి భయపడుతుందండి. కానీ ఆ లోకములోనంట చిరుత పులి, లేడి ఇలా అన్నీ కలిసి ఉంటాయంట. అంటే ఈ అనుభవాన్ని చెప్తున్నాడు దేవుడు, మనకు అర్థం అవ్వాలని. అంటే అక్కడ అంత ప్రేమ ఉంటుందని ప్రియమైన దేవుని వారలారా. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను ఈ లోకానికి, మరలా తండ్రి దగ్గరికి నేను వెళుతున్నానని ఎంత ఆయన చక్కగా చెప్పుకుంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అంటే ఎంత ఆనందంగా ఉన్నదో ఆయన జీవితాన్ని చూడండి. అదే 16వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, సమస్తము ఎరిగిన వాడనన్యు ఎవడను నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియు ఎరుగుదుము. 33 చూద్దామండి. 33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకాన్ని జయించున్నాను. ఒక చిన్న పిల్లలండి స్కూల్లో క్లాసులో ఫస్ట్ వచ్చాడనుకో, వాడికి ఏదైనా చిన్న మెడల్ ఇచ్చారనుకో, వాడికి ఎంత హ్యాపీగా ఉంటాడండి. వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటాడు. అదే కాలేజీ చదువుతున్న వారు ఒక పథకం వచ్చిందనుకోండి, అందరికీ చూపిస్తూ ఉంటారండి. యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులకు చెప్పుకుంటూ ఆయన ఏమంటున్నారంటే, నేను లోకాన్ని జయించాను, తండ్రి ఉన్న లోకం నుండి ఈ లోకానికి వచ్చాను, మానవ స్వరూపంతో వచ్చాను, ఈ మానవ స్వరూపంతో పాపాన్ని జయించాను, లోకాన్ని నేను జయించాను, మరలా తండ్రి ఉన్నటువంటి స్థలానికి నేను వెళ్తున్నాను. అయితే ఇంత ఆనందము కలిగినటువంటి యేసుక్రీస్తు వారికి ఒక బాధ కూడా ఉందండి. అదే మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, ఆనందం వెనుక ఉన్నటువంటి ఆవేదన. ఆయనకు మరొక ఆవేదన కూడా కనిపిస్తుంది ఆయన జీవితంలో. ఒక పక్క ఆనందము ఏంటి అంటే, తండ్రి నాకు అప్పగించినటువంటి పని నేను చేసి తండ్రి ఉన్న లోకానికి నేను వెళ్ళిపోతున్నాను. ఒక పక్క ఆనందం అయితే మరో పక్క ఆవేదన. ఆ ఆవేదన ఏంటో కూడా మనం చూడగలిగితే అదే 17వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూడగలిగితే, 11వ వచనాన్ని, నేను ఇక్కడ లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి. ఆగండి, ఇక్కడ 11వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను ఇక లోకములో ఉండను కానీ మీరు లోకములో, నేను లోకాన్ని జయించాను, నేను లోకాన్ని జయించి నేను తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోతున్నాను, నాకు ఇంకా ఏ డోకా లేదు. ఏమండి, అందుకునే కదా చాలామంది మరణించిన వారిని చూసి ఏమంటూ ఉంటారంటే, పోయినోళ్ళు మంచోళ్ళండి అంటారు. ఎందుకంటే పాపం ఇంకా చూడరు, పాపం చేయడానికి అవకాశం లేదు కనుక పోయినోళ్లే మహాత్ములండి, పోయినోళ్లే గొప్పవాళ్ళండి అని చెప్తా ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, నేను లోకాన్ని జయించాను, నేను తండ్రి నాకు అప్పగించిన పని సంపూర్తి చేశాను, నేను తండ్రి ఉన్న నేను లోకానికి వెళ్ళిపోతున్నాను, మీరు లోకంలో ఉంటున్నారు. అంటే ఆయనకు ఒక పక్క ఆనందం ఉంది, మరో పక్క ఆవేదన ఉంది. శిష్యులు చూసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మీరు లోకంలో ఉన్నారు కానీ మీరు జయిస్తారో లేదో అన్నటువంటి బాధ. అంతే కదండి, మీరు జయిస్తారో లేదో అన్నటువంటి బాధ. గత దినాల్లో ఒక యవనస్తుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ యవనస్తుడు చాలా బలహీనతతో ఉన్నాడు. సుమారు 1 నెల రోజుల నుంచి ఆ యవనస్తుడికి మరి తనకున్నటువంటి కిడ్నీలు పాడైపోయాయి. అయితే ఆ యవనస్తుడికి చెప్పినటువంటి మాట ఏంటి అంటే, యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఎంత ప్రాముఖ్యమైనదో అంత ప్రమాదకరమైనది. ఆ ప్రమాదం ఉన్నదని నీకు తెలియలేదు కాబట్టే ఆ ప్రమాదంలో నువ్వు పడిపోయావు అనేటప్పటికీ ఆ తమ్ముడు ఆలోచించడం మొదలుపెట్టాడు. యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నగానే తన కళ్ళు పెద్దవి చేశాడు. మరి ఎంత ప్రాముఖ్యమైనదో అంత ప్రమాదకరమైంది. కానీ నువ్వు ఆ ప్రమాదంలోనే పడిపోయావు. ఏమండి, 2 కిడ్నీలు పాడైపోయాయండి, తాగుడికి అలవాటు అయిపోయంట. ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళి ఏదో మరి కల్తీ మందుని తాగంట, లేని రోగాన్ని తెచ్చుకుని ఈరోజు మంచం పట్టి తన తల్లిదండ్రులకు చాలా మరి బాధాకరంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిగరెట్లు కాలుతున్నాడండి. విచిత్రం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిగరెట్లు కాలుతున్నాడు.
అంటే అతడు ఏమైపోయాడంటే తన యొక్క యవ్వన కాలాన్ని గురించి ఎవరూ అతనికి చెప్పలేదు కాబట్టి అతని యవ్వన కాలాన్ని అతడు పాడు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని వల్లారా, యేసుక్రీస్తు వారు అదే అంటున్నారు, నేను లోకాన్ని జయించి లోకాన్ని దాటి వెళ్ళిపోతున్నాను, కానీ మీరు లోకములోనే ఉన్నారు, కానీ మీరు జయిస్తారో లేదో. అంతే కదండి. అందుకని యేసుక్రీస్తు వారు చాలా మార్లు చెప్తూ ఏమని చెప్పేవారు అంటే, మెలకువగొండి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారో ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు కూడా శిష్యులతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మెలకువగొండి ప్రార్థన చేయండి. మరలా వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు, మరలా వచ్చారు, మరలా వీళ్ళంట కళ్ళు మూతలు పడిపోతున్నాయంట, మరలా చెప్పారంట, అయ్యా మెలకువగొండి ప్రార్థన చేయండి, మెలకువగొండి ప్రార్థన చేయండి. 2-3 సార్లు అలా చెప్పిన తర్వాత ఇంకా సమయం అయిపోయిందండి, ఆయన సిలువుకి అప్పగించే సమయం అయిపోయినప్పుడంట ఆయన అంటున్నారు, ఈసారి మీరు నిద్రించండి, నా సమయం ఆసన్నమైపోయింది. ఎప్పుడు కూడా ప్రియమైన దేవుని వారలారా, మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు, కానీ మన జీవిత కాలం ఉన్నప్పుడే మనం ఆలోచించాలి. ఈ మాటలు మన చెవిలో పడుతున్నప్పుడే మనం ఆలోచించాలండి. ఏదో చెప్పుకుంటున్నారు, ఏదో చేసుకుంటున్నారు అన్నది కాదు ప్రియమైన దేవుని వారలారా. ఈ మైక్ ద్వారా రోడ్డుపై వెళ్తున్నటువంటి ప్రతి శబ్దాన్ని మనం వింటామండి. సరిగా వినిపించలేదనుకోండి, మరలా రోడ్డుపైకి వచ్చి మనం ఎవరో ఒకరిని అడుగుతూ ఉంటాం. దేవుడు మన జీవితాల గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం అందరం చెవినివ్వవలసిన వారమై ఉన్నాము. మెలకువ కలిగిన వారుగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. యేసుక్రీస్తు వారు జయించారు. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, శిలువ మీద ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారండి, అమ్మ నా కోసం ఏడవకండి అమ్మ, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను, నేను తండ్రి ఉన్న లోకానికి నేను వెళ్ళిపోతున్నాను, నేను సరాసరి, కానీ మీరు వస్తారో లేదో తెలియదు, మీ పిల్లలు వస్తారో లేదో తెలియదు, కాబట్టి మీకోసం మీ పిల్లల కోసం కన్నీరు కార్చండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, ప్రార్థించండి అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ఈరోజు మన కుటుంబాలను పక్కన పెట్టి మనము ఆయన కోసమే ఏడుస్తూ ఉంటాం. సిలువ మీద ఆయన సిలువ మీద ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకుని మనం బాధపడుతూ ఉంటాం. ఆ సిలువ మీదకి ఆయన ఎక్కాడు కాబట్టి, ఆ సిలువ మీద ఆయన ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనందరికీ రక్షణ వచ్చింది. ప్రియమైన దేవుని వారలారా, సిలువ విలువ తెలియలేదండి. ఈరోజు చాలామందికి సిలువ విలువ తెలియలేదు. అయ్యో సిలువలో నా కోసమే చనిపోయావు అన్నటువంటి వేదన మనకు ఉండాలి, కానీ అయ్యో నువ్వెందుకు చచ్చిపోయావు అంటే ఆయన చనిపోతేనే మనకు రక్షణ కలుగుతుందండి. ఆయన కాకుండా ఆయన పక్కన ఉన్న దొంగ అయినను ఆ పక్కన ఉన్న దొంగ చనిపోయినా మనకు రక్షణ లేదు ప్రియమైన దేవుని వారు. అందుకనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను లోకాన్ని జయించాను, మీరు లోకంలో ఉన్నారు. చూడండి, మరొక మాటను కూడా చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే, 10వ అధ్యాయము 16వ వచనాన్ని, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులై పావురం వలె నిష్కపటములై ఉండి. ఏమని చెప్తున్నాడండి, మనుషుల గూర్చి బహు జాగ్రత్తగా మీరు ఉండండి. ఏమని చెప్తున్నారండి యేసుక్రీస్తు వారు, ఈ సమాజం ఎలాంటిది అంటే ఇదిగో తోడేలు స్వభావం కలిగినది కనుక మీరు గొర్రె వంటి స్వభావం కలిగిన వారుగా, ఇందాక మనం విన్నాం కదండి, దీనత్వం కలిగిన వారుగా మీరు ఉండాలి. కనుక అలాంటి వారి మధ్యలో అలాంటి సమాజంలోనికి మీరు వెళ్ళినప్పుడంట ఆ సమాజంలో మీరు ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. పాము వలె వివేకం కలిగి ఉండాలంట, పాముకి వివేకం కలిగినటువంటి మనసు ఉందంట. పావురం వలె నిష్కపటమైన వారుగా మనం ఉండాలంట. పావురం అంట మొదటి నుండి చివరి వరకు ఒకే పావురంతో జత కడుతుందంటండి, ఒకే పావురంతో. అంతేగాని ఇదిగో స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకరితోనూ, కాలేజీకి వెళ్ళినప్పుడు ఒకరితోనూ, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఒకరితోనూ ఇలా జతలు కట్టదంటండి. ఇలా జతలు కట్టడం ఈరోజు బయట సమాజాన్ని మనం చూడగలుగుతుంటే ముసుగేసుకుని కొందరిని ప్రేమిస్తున్నారు, ముసుగు లేకుండా కొందరిని ప్రేమిస్తున్నారు. మీడియా చూపిస్తుంది కదండి. ఆడపిల్లల విషయంలో సమాజం ఎంత కల్తీ అయిపోయిందంటే నిజంగా ఆడపిల్లల విషయంలో భయం లేక, దేవుడంటే భక్తి లేక ఈరోజు ఏమంటే ముసుగేసుకుని కొందరిని ప్రేమిస్తున్నారట, ముసుగు లేకుండా. ప్రియమైన దేవుని వారలారా, కనుక అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మీరు ఎలా ఉండాలంటే మీ పరిశుద్ధతను పావురం వల్లే మీరు కాపాడుకోండి. పాము వల్లే వివేకం కలిగి ఉండండి. పాముకి చెవులు ఉండవంట, కానీ దాని ఒళ్ళంతా స్పర్శేనంట, ఒళ్ళంతటితో గ్రహిస్తుందంటండి. దూరంగా ఉన్న మనిషిని కూడా తన ఒళ్ళు శరీరంతోనే గ్రహిస్తుందంట, దానికి ప్రత్యేకంగా చెవులంటూ ఉండవంట.
కనుక అలాంటి పావు వలె మీరు వివేకం కలిగి ఉండండి, పావురం వలె మీరు పరిశుద్ధత కలిగి ఉండండి అని మనకు చెప్తూ జాగ్రత్తలు ఎందుకు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అంటే, మనకి లోకము ఎలాంటిది అంటే, లోకమంతటి మీద అధికారం ఎవరికి ఇవ్వబడిందంటే అపవాదికి ఇవ్వబడింది. అందుకునే లోకం మనల్ని లాగుతూ ఉంటుందండి, లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుందండి. కనుక దీన్ని మనం జయించలేమేమో ఒకవేళ, కానీ యేసుక్రీస్తు వారు జయించారు, మానవ శరీరంతో జయించాడు. కనుక మనము కూడా జయించగలుగుతాం. కానీ ఒకవేళ తప్పిపోతున్నామేమో, మనకు మనం హెచ్చించుకుంటున్నామేమో. అందుకనే యేసుక్రీస్తు వారు ఒకవైపేమో లోకాన్ని జయించాలనే ఆనందం ఉంది, ఒకవైపేమో ఇదిగో ఎంత కష్టపడి వాక్యాన్ని వీళ్ళకి బోధించాను, వాక్యంలో నడిపించాను, తండ్రి మీ నామాన్ని వీళ్ళకి బయలుపరిచాను, నేను ప్రత్యక్షపరిచాను. కానీ వీళ్ళు ఎక్కడున్నారంటే లోకంలో ఉన్నారు. కనుక ఒక ఆవేదన కలిగినటువంటి మనస్తత్వంగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారులారా, యేసుక్రీస్తు వారు మరి జయించి సింహాసనం మీద ఆసీనుడు అవ్వడానికి ఆయన వెళ్ళిపోయాడండి. స్తెఫన గారు రాళ్లతో కొట్టబడినప్పుడు స్తెఫన గారికి యేసుక్రీస్తు వారు ఎక్కడ కనిపించారు? ఆకాశము మరి చీల్చబడినట్లుగా, లేకపోతే ఆ యొక్క పరలోక సింహాసనం దగ్గర, తండ్రి సింహాసనం దగ్గర యేసుక్రీస్తు వారు నిలబడి ఉన్నట్లుగా స్తెఫన గారు చూస్తారు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆయన దేవుడున్న లోకానికి వెళ్ళిపోయారండి. ప్రియమైన దేవుని వారులారా, మరొక మాటను కూడా మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారి యొక్క ఆనందంలో ఆవేదన అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారులారా, ఎందుకు అంటే ఇదిగో ఇంత వాక్యాన్ని ప్రకటించిన తర్వాత వీళ్ళు ఏమైపోతారో అన్నటువంటి ఆలోచన. నేను వెళ్ళే స్థలములో వీళ్ళకు కూడా స్థలాలు నేను నియమించాను కదా, నేనే మార్గము సత్యము జీవము కదా, నాతో మీరు రండి అని చెప్పాడు కదా. కానీ ఆ మార్గము గుండా రాలేకపోతున్నారు, ఎందుకంటే ఇది ఇరుకైనటువంటి త్రోవ. చూడండి, పౌలు గారి యొక్క మాటలు కూడా మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. మా శ్రమ అంతటిలో కూడా ఆయన మమ్మను ఆదరించుచున్నాడు. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదము. మేము ఆదరణ పొందిన మీ ఆదరణ కొరకే పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఈ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. అపోస్తులైనటువంటి పౌలు గారు సువార్తలో పడినటువంటి హింసలు కానివ్వండి, బాధలు కానివ్వండి, ఎవరు కూడా పడలేదు. అంత శ్రమలు పొందాడండి. అంత శ్రమలు పొందాడండి. ఈరోజు ఒకవేళ సువార్త చేస్తే ఎక్కడో వాక్యం చెప్పేసి వచ్చేస్తున్నాం, కానీ పౌలు గారి యొక్క జీవితం అలాంటిది కాదండి. ఎక్కడ వాక్యం చెప్పొచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్థిరులై ఉన్నారా లేదా అన్నటువంటి బాధ అతనిలో ఉండేదండి. అందుకనే ఒక టైం ఆయన సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. మరొకసారంట వాళ్ళు ఎలా ఉన్నారో మరలా చూడడానికి వెళ్ళాడంట. అందుకనే కొన్ని ఇదే కొరింథీయుల పత్రికలో ఆయన రాస్తూ, నేను బెత్తముతో రావాలని మీరు కోరుకుంటున్నారా అంటే వాక్యం నుండి మీరు తొలగిపోయారు అని నాకు తెలిసింది, కాబట్టి బెత్తముతో రావాలని కోరుకుంటున్నారా లేకపోతే సమాధానంతో రావాలని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతూ ఉంటాడు ఆయన. నాకు ఇచ్చినటువంటి ఆదరణ అంటున్నాడు. అసలు ఆయనకు ఆదరణే లేదండి. ఆయన జీవితాన్ని మనం చూడగలిగితే ఆయనకు ఆదరణ లేదండి, ఆయనకు సమాధానం లేదండి. కానీ ఏమంటున్నాడు? నాకు ఆదరణ కలిగింది అంటున్నాడు. మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, తిమోతికి రాసినటువంటి అపోస్తులైనటువంటి పౌలు తిమోతి గారికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూడగలిగితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమున నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకును
అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇక్కడ పౌలు గారు ఎంత ధైర్యం కలిగి మాట్లాడుతున్నారు అంటే ఆయన అంటున్నారు, నేను ఇప్పుడే ప్రాణార్పణగా పోయబడ్డాను, నేను మంచి పోరాటాన్ని పోరాడాను నేను అని చెప్పి అంటున్నారు. ఆయన నా పరుగును కడముట్టించాను, నా పరుగును కడముట్టి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. ఈయనేమంటున్నారంటే నా పరుగును నేను కడముట్టించాను, నా పోరాటాన్ని నేను పోరాడి తిని అని చెప్పి ఏమంటున్నారంటే, ఇదిగో ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి, నా కొరకు ఒక కిరీటం దాచి ఉంచాడు దేవుడు. ఇదిగో నా కొరకు దాచి ఉంచాడు, దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను పోగొట్టుకోనని ఆయన చెబుతూ, ఇదిగో నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు దయచేయును, ఒకవేళ నా వలె మీరు కూడా ఉంటే మీకు కూడా అది దయచేయును అని చెప్తున్నాడు. అంటే పౌలు గారు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా ఆయన ఎక్కడి వరకు ప్రయాణించేసాడంటే గమ్యం వరకు ప్రయాణించేశాడు. గాలికై కొట్టుకుపోయినట్లుగా నేను నా ప్రయాణాన్ని సాగించట్లేదు, నేను గురి యొద్దకే ప్రయాణం సాగిస్తున్నాను, నేను గురి యొద్దకే వెళుతున్నాను, నేను గమ్యం వద్దకే నేను వెళుతున్నానని చెప్పి పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, నా కొరకు నీతి కిరీటం, దేవా లోకం పుట్టక ముందు నీ దగ్గర నాకు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమని ఇప్పుడు ఇవ్వని యేసుక్రీస్తు వారు ఎలా అయితే ధైర్యంగా అడగగలిగారో పౌలు గారు అంటున్నారు, నా కొరకు నువ్వు ఉంచినటువంటి ఆ నీతి కిరీటము నాకు దయచేయి. అంటే పౌలు గారు ఎంత ఆనందంగా ఉన్నారో చూసారా పౌలు గారు. ఈరోజు మనం చెప్పగలదండి అలాగా? ఈరోజు మనం చెప్పగలదమా నా కొరకు యేసుక్రీస్తు వారు పరలోకమందు స్థలము సిద్ధపరిచి ఉన్నాడని మనం చెప్పగలదమా? అది మనం పొందుకోగలదామని చెప్పగలదమా? లేదు ప్రియమైన దేవుని వల్ల అంత ధైర్యం మనకు లేదండి. ఈరోజు కనీసం మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారమని చెప్పుకోవడానికే మనం ధైర్యం చాలదండి, ధైర్యం చాలదు. కాయన ఉన్నాడంట అక్కడ మనం చూడగలిగితే, సుంకరి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నారంట. సుంకరి ఎక్కడో దేవాలయం బయట మోకాళ్ళు వేసాడంట. పరిసేయుడు దేవాలయం లోపలికి వెళ్ళి మోకాళ్ళు వేసి పరిసేయుడు చేస్తున్నటువంటి ప్రార్థన మనకు తెలుసు. ఏంటి? నేను ఇది ఇచ్చాను, నేను ఇది చేశాను, నేను అన్న పదాన్ని వాడుకుంటున్నాడు. నేను ఆకలి కొని వారికి ఆహారం పెట్టాను, నేను నీకు దశంభాగం ఇచ్చాను, నేను నీ మందిరానికి వస్తున్నాను, ఇలా చెప్తున్నాడు. కానీ పరిసేయుడు ఏం చెప్తున్నాడు, సుంకర ఏం చెప్తున్నాడు అంటే అక్కడ మనం చూడగలిగితే, దేవా ఆకాశము తట్టు కూడా, అంటే దేవుడున్న లోకము ఆకాశం పైన ఉందనుకుంటే ఆ ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను అతడు ధైర్యం చాలేదంటే, అంటే నాలో ఏదో ఒక లోపం ఉండే తీరుతుంది, నేను ఎలా దేవుడితో మాట్లాడగలను? కానీ పౌలు గారిని మనం చూడగలిగితే ఎంతో కష్టపడ్డాడండి, ఎంతో కష్టపడి తన సువార్త ప్రయాణాన్ని గమ్యం చేర్చాడు, గురి యొద్దకు ప్రయాణించాడంట. నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉందని ఎంతో సంతోషంగా చెప్తున్నాడు అక్కడ పౌలు గారు. అయితే కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా మరొక మాటను మనం చూడగలిగితే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి మాటను చూడగలిగితే ఏమని రాయబడిందంటే, మీ కొరకును లవోదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నారు. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయముల్లో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపద ఆయన యందే గుప్తములై ఉన్నది. పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, నాకు సంతోషం ఉంది. ఏంటి అంటే, నేను వెళ్ళగానే దేవుడు నాకు నీతి కిరీటాన్ని నాకు ధరింపచేస్తాడు. నేను వెళ్ళగానే నా కొరకు సిద్ధపరిచినటువంటి స్థలాన్ని యేసుక్రీస్తు వారు నాకు చూపిస్తారు, నాకు ఇస్తారు అన్నటువంటి ఆనందంతో ఉన్నాడు. అయితే ఇక్కడ లవోదిక సంఘము కోసం ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఎంతగానో పోరాడాను. ఎందుకు పోరాడాడు అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో చెప్పబడినటువంటి వాక్య ప్రకారంగా వారి జీవితాలు కట్టుకుంటున్నారా లేదా, చెప్పబడినటువంటి వాక్య ప్రకారంగా వారి జీవితాలు కట్టుకుంటున్నారా లేదని ఎంతో పోరాటం అంట. మరొక చోట ఏమని రాయబడి ఉంటుందంటే, ఇదిగో మీ నిమిత్తము నాకు ప్రసవ వేదన, మీ నిమిత్తము నాకు ప్రసవ వేదన. ఇప్పుడు చదువుకున్న మాటను చూసారా, ఈ పత్రికలో ఉన్నటువంటి ఈ మాటను చూసాం కదండి. ఈ కొలసీ పత్రిక ఈ ప్రాంతానికి పౌలు గారు వెళ్ళలేదు. కేవలం ఉత్తరాల ద్వారా సువార్త ప్రకటించాడు. అందుకని ఏమంటాడంటే, నా ముఖము చూడని వారికి అందరికీ అంటున్నాడు.
అంటే ఆయన ముఖము కనిపించకుండానే దేవుని ప్రత్యక్షత వారికి చూపించాడు ప్రియమైన దేవుని వారలారా. అందుకనే పౌలు గారు అంత ధైర్యంగా చావైనా లాభమే, బ్రతికైనా లాభం, చస్తే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాను, బ్రతుకుంటే ఆయన కోసం మరికొంతకాలం నేను ప్రకటిస్తాను, అయినా నేను వెడలిపోవటమే మంచిది. అందుకనే ప్రభువా, ఒకవేళ నన్ను తీసుకువెళ్ళకపోయినా నీ రాకడైనా త్వరగా. ఎప్పుడండి? యేసుక్రీస్తు వారు వెళ్ళినటువంటి మొదటి శతాబ్దంలోనే పౌలు గారు ఏమంటున్నారు అంటే, ప్రభువా త్వరగా రా, ప్రభువా త్వరగా రా. రాకడ వస్తే ఏం జరుగుతుందండి? మనం అందరము ఎత్తబడతాం. దేవుని చిత్త ప్రకారంగా జీవించిన వారం అయితే మనము దేవుడున్న లోకానికి వెళ్తాం. దేవుని చిత్తానుసారంగా మనం జీవించకపోతే మనము నరకానికి వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ మరి మరొక మాటను కూడా మరి పౌలు గారు చెప్తున్నటువంటి మాటను మీరు చూడగలిగితే చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూడగలిగితే, 3వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, 3వ అధ్యాయము 14వ వచనమండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అనుబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనడి. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? ఏమన్నాడు? నేడు అన్నటువంటి ఒక సమయం ఉండగానే మీరు ప్రతిదినము కూడా ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నాము అంటే యేసుక్రీస్తు వారు మనకు బుద్ధిని చెప్తున్నారు. ఏంటి అంటే, నేను లోకాన్ని జయించాను నాయన, నువ్వు జయిస్తావో లేదో ఆలోచించుకుంటే మనకి ఏం చెప్తున్నారు? ఆయన మనకు బుద్ధిని కలిగిస్తున్నారు. పౌలు గారు, ఇదిగో నాకు నీతి కిరీటం దాచబడి ఉంది, మరి నీ కొరకు సిద్ధపాటు చేయబడి ఉందో లేదో నువ్వు తెలుసుకో అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆలోచిస్తున్నాం. అందుకనే ఇక్కడ ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి సంఘంతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఏమో మీరు కోపం పుట్టించుకొని ఒకవేళ మీ హృదయాలను మీరు కఠినపరుచుకుంటారేమో, పాపం వలన కలిగే భ్రమలోకి మీరు వెళ్ళిపోతారేమో. ఈరోజు చాలామంది అండి, సుమారు 400 కోట్ల మంది క్రైస్తవులని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇందులో చాలామంది క్రైస్తవులు నేను భక్తుడిని అనే భ్రమలోనే బ్రతుకుతున్నారండి. పౌలు గారు కూడా అది చెప్తున్నారు. ఒకవేళ నువ్వు భక్తి అనే భ్రమలోకి వెళ్ళిపోతున్నావేమో, ఒకవేళ నువ్వు భ్రమలోకి వెళ్ళిపోతున్నావేమో. ఆ యొక్క పరిసయ్యుని మనం చూసాం కదా. పరిసయ్యుడు ప్రార్థనలో ఏం చేస్తున్నాడండి? భ్రమలో మునిగిపోయాడండి. నేను ఇస్తున్నాను కదా, నేను వస్తున్నాను కదా, నేను చేస్తున్నాను కదా, అన్నిటికీ నేను అని తగిలించుకుని ఎందులోకి వెళ్ళిపోయాడంటే గర్వంలోకి వెళ్ళిపోయాడు. గర్వం దేనికి దారితీస్తుందండి? నాశనానికి దారితీస్తుంది. అలాగే అందుకనే పౌలు గారు మనకు జాగ్రత్తలు చెబుతూ, నేడు అనే సమయం ఉండగానే ఒకరికొకరు మీరు బుద్ధి తెచ్చుకోండి. అందుకనే సంఘము యొక్క ఆవరణంలో ఒకరి బాధలు ఒకరితో పంచుకుంటాము, ఒకరి సమస్యలు ఒకరితో పంచుకుంటాం. మనము ఈ యొక్క ఆత్మీయత మన బంధువుల్లో ఉంటుందండి. బంధువుల్లో ఆలకించేవారే, కానీ ఎక్కడో ఏదో జరిగిందనుకోండి, మన చెవిని పడగానే మనం ఏం చేస్తామంటే మోకరించి ప్రార్థన చేస్తాం. వాళ్ళు మనకు బంధుత్వం కాదు, రక్త సంబంధులు కాదు, ఎక్కడో ఏదో జరిగిందండి, మనం అందరూ ప్రార్థన చేస్తామండి. వాళ్ళకి నెరవేర్పు వచ్చే వరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వారలారా. అదే రీతిగా మనము భ్రమలో బ్రతుకుతున్నటువంటి భక్తులుగా ఉండకుండా, మన హృదయాలను కఠినపరచుకోకుండా నేడు అనే సమయం ఉండగానేనంట మనం ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క భక్తిలో మెలకువ కలిగి ఉండాలి. పౌలు గారికి ఆనందం అయితే ఉంది, కానీ ఒక పక్క ఆవేదన కలిగి ఉన్నాడు. ఏంటి అంటే, మీకు ఎంత వాక్యము నేను చెప్పిన తర్వాత మీరు ఒకవేళ భ్రమలోకి వెళ్ళిపోతారేమో. నా కొరకైతే నీతి కిరీటం దాచబడింది, కానీ మీరు ఆ నీతి కిరీటాన్ని పోగొట్టుకుంటారేమో. అందుకనే ఒక చోట ఏమని రాస్తాడంటే, ఈయనే మీ కిరీటాన్ని ఎవడునూ కూడా అపహరింపకుండా కాపాడుకోండి అంటాడు. అంటే మనకి కిరీటం దాచబడింది, కానీ మనం ఏం చేస్తున్నాం? భ్రమలోకి వెళ్ళిపోయి దేవుని చిత్త ప్రకారంగా కాకుండా మన సొంత ఆలోచన ప్రకారంగా మనం జీవిస్తూ మన కిరీటాన్ని మరొకరికి మనము ఇచ్చేస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా. అందుకనే మనకి కనిపించే వస్తువులు బాగా తెలిసింది, మనం చూస్తూ సూదిని కూడా పోగొట్టమంట. అందుకని యేసుక్రీస్తు వారు మనకి కనిపించే వాటితోనే కనిపించని లోకాన్ని గురించి మనకు పరిచయం చేశాడు.
ఇది పోగొట్టుకుంటే ఎంత బాధ కలుగుతుందో, ఆ కనిపించని లోకములో కూడా నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని నువ్వు పోగొట్టుకుంటే నీకు అంతే బాధ కలుగుతుందని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక మరి మనం క్రీస్తు వలె మనము అన్ని విషయములో ఎదగాలంటే, ఎఫెసీ పత్రికలో మనం చదవం కదండి, క్రీస్తు వలె మనం అన్ని విషయములో కూడా ఎదగాలంట. క్రీస్తు వారి యొక్క సంతోషము, క్రీస్తు వారి యొక్క ఆనందము ఒక ఆవేదన కనిపిస్తుంది మనకి. అలాగే పౌలు గారి యొక్క ఆనందము ఎలా కనిపిస్తుంది అంటే మనకి ఒక ఆవేదనగా కనిపిస్తుంది. ఆయన జీవితాన్ని చూసుకుంటే ఆనందమే, కానీ మనల్ని చూస్తుంటే ఆయనకి ఆవేదన కలుగుతుంది. చిట్ట చివరిగా గలతీలకు రాసినటువంటి పత్రికను ఒక్కసారి మనం చూడగలిగితే, చిట్ట చివరిగా 6వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, 6వ అధ్యాయము 2వ వచనమండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడునని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరచు కొనెను. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఒకరికి భారం కలిగిందా, ఒకరికి బాధ కలిగిందా, మనము కూడా బాధలో, ఆ భారములో మనం ఎలా ఉండాలి అంటే సహాయకులుగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు వారి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞను ఎక్కువగా ఆయన చెప్పేవారు. ఏంటి ఆజ్ఞ అంటే, ఇదిగో 10 ఆజ్ఞల్లోని ఒక ముఖ్యమైన ఆజ్ఞగా ఆయన తీసుకొచ్చి ఏమన్నారంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అతనికి బాధ కలిగింది, ఆ బాధలో మనం ఎవరయ్యా ఉండాలంటే పాలిభాగస్లం అవ్వాలి. అతనికి బరువు కలిగింది, ఆ బరువుకు మనం కాస్త చేయూత ఇచ్చేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఏమి సొంత ఖర్చులు ఏం చేయనవసరం లేదండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాల ద్వారా వాళ్ళతో మనం పంచుకున్నప్పుడు వారి భారం తొలగినట్టు ఉంటుంది, వారి బాధ తరిగినట్లుగా ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక దేవుడు మనకు చెబుతున్నది ఏంటి అంటే, క్రీస్తు వారు జయించినప్పటికీ కూడా క్రీస్తు వారికి ఇంకా బాధ కలిగి ఉంది. అందుకు నేనంట, తండ్రి ఉగ్రుడైనప్పటికీ కూడా కుమారుడు ఏం చేస్తున్నాడంటే, నాయన కొంత సమయం నాయన, కొంత సమయం మారుతుందేమో సహోదరి, ఇంకా కొంత ఆయుష్కాలం ఇవ్వని ఆయన అడుగుతున్నాడు. కాబట్టే ఈరోజు మనకి ఇంకా ఆయుష్కాలం అనేది పొడిగింపబడింది. అంతేగాని మనం ఏదో గొప్పవారుమని కాదు, భక్తులమని కాదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, పౌలు గారు ఎంతో ప్రయాసపడి ఖండాలు దాటి, దేశాలు దాటి సువార్తను ప్రకటించాడు అంటే ఆయన చేసిన దానికి నీతి కిరీటం ఉందని ఆయనకి తెలుసు. ఆ సంతోషంలో అతనికి కొంచెం ఆవేదన కలుగుతుంది. ఎందుకు అంటే, ఇదిగో మనం తప్పిపోతామేమో అని, భ్రమపరచబడతామేమో అని. ఎందుకంటే భ్రమపరిచేవాడు ఎవరు అంటే అపవాది అండి. అపవాది శరీరం లేదు, అవయవాలు లేవండి అపవాదికి. వాడు ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఎలా మనల్ని ఆకర్షించుకుంటున్నాడో తెలియదు. కాబట్టి అపవాది యొక్క భ్రమలోకి మనం వెళ్ళిపోతామేమో అని భక్తులైన వారే కానీ, యేసుక్రీస్తు వారే కానీ మన కోసం ఆలోచిస్తూ ఇంకా కొంతకాలం చూద్దాం మారుతారని, మనకు ఉంచబడిన స్థలం రెడీగా ఉంది, మన కోసం సిద్ధపరిచిన జీవ కిరీటం, నీతి కిరీటం సిద్ధంగా ఉన్నాయి. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? పిల్లల్ని ఎంతో పెట్టుబడి పెట్టి పోషించి వాళ్ళని చదివించి అన్నీ చేసిన తర్వాత పిల్లలు పెడదారి పడితే, పిల్లలు చెడిపోతే తల్లిదండ్రులకు ఎంత ఆవేదన కలుగుతుందో, యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలున్నర జీవించి ప్రాణాన్ని సిలువ మీద అర్పించి ఆయన వెళ్ళాడు అంటే మనం మారకపోతే ఆయనకు కూడా అదే క్షోభ కలుగుతుంది. కనుక ఆలోచించండి, కొద్దివారమైనప్పటికీ కూడా మనము క్రీస్తుకు ఆనందం కలిగించేవారుగా, దేవుడికి సంతోషం కలిగించేవారుగా మనం అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ఈ రాత్రికాల సమయం అందు తండ్రి దేవా, క్రీస్తు వారి యొక్క ఆనందము, క్రీస్తు వారి యొక్క మరి ఆవేదన మేము తెలుసుకున్నాం తండ్రి. పౌలు గారి యొక్క తండ్రి ఆనందము, ఆయన కలిగినటువంటి ఆవేదన తెలుసుకున్నాం తండ్రి దేవా. అవునా తండ్రి, మా పిల్లలు మా కళ్ళ ముందు తండ్రి దేవా భయభక్తులు కలిగి తండ్రి ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు మాకు ఎంత ఆనందం కలుగుతుందో, పిల్లలు చెడిపోయినప్పుడు, పిల్లలు మార్గము తప్పినప్పుడు ఎంత క్షోభ కలుగుతుందో తండ్రి దేవా. అయ్యా తండ్రి, మీరు మాపై ఉంచిన ప్రేమను బట్టి మేము ఆలోచించగలుగుతాం తండ్రి. కనుక తండ్రి, ఒకవేళ మేము అటువంటి స్థితిలో ఉంటే తండ్రి దేవా, త్రోవ తప్పిన వారిగా ఉంటే, ఒకవేళ అయ్యా మీకు ఇవ్వవలసినటువంటి సమయాన్ని మీకు ఇవ్వకుండా దొంగిలించేవారిగా ఉంటే మేము తండ్రి, అయ్యా శిరస్సును హత్తుకొనని వారిగా ఉంటే ఒకవేళ తండ్రి మమ్మల్ని క్షమించండి దేవా తండ్రి. అయ్యా బాప్తిస్మం తీసుకున్నప్పటికీ తండ్రి
అయ్యా మీ కుమారుని తలంచుకొని తండ్రి దేవా శరీరక్తాలు తీసుకోకుండా ఉన్నవారు కూడా అనేక మంది ఉన్నారు తండ్రి. అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆజ్ఞాతిక్రమమే పాపమని మీరు సెలవిస్తున్నారు కనుక తండ్రి ఈ చిన్న విషయమే కాదు తండ్రి, ఏ విషయమైనా మేము ఆజ్ఞను అతిక్రమించామంటే అది పాపము తండ్రి దేవా. అయ్యా తండ్రి అది తెలుసుకొని మారు మనసు పొందుటకు సహాయం అనుగ్రహించండి దేవా తండ్రి. అయ్యా మీకు ఆనందం కలిగించే వారముగా మేము ఉండడానికి సహాయం చేయండి దేవా తండ్రి. ఎప్పుడైతే మీ యందు దీన మనసు కలిగి ఉంటామో, ఎప్పుడైతే మీ యందు నమ్మిక కలిగి ఉంటామో అప్పుడే కృపాక్షేమము మా వెంట వస్తాయని, చిరకాలం ఉంటాయని, వచ్చి వెళ్ళిపోయేది కాదయ్యా తండ్రి దేవా. చిరకాలం ఉండే కృపాక్షేమం మీరు మాకు ఇస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి దేవా మాలో ఉన్న లోటుపాట్లు మీ వాక్యము ద్వారా సరిచేసి తండ్రి దేవా మమ్మల్ని తండ్రి దేవా తండ్రి సంపూర్ణమైనటువంటి భక్తి కలిగిన వారుగా మీరు మమ్మల్ని నిలబెడతారని, స్థిరత్వం కలిగిన వారుగా మీరే నిలబెడతారని కోరుకుంటూ వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, మీ చిత్తమైతే మరొక అవకాశాన్ని మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేట వందనాలండి.